ఆనగడ్డ మీద పొట్టై కొడుకుందురో మనదమన్నా ఎగువగల్ల లీడరో రాంబెడ్డిదమన్నా ఆనగడ్డ మీద పొట్టై కొడుకుందురో మనదమన్నా సూర్యాపేట నియోజకవర్గం నుంచి 40,000 భారీ మెజార్టీ ఇప్పించాలని ఈ రోజు వార్డు స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అదే పంతాలు మన 16వ వార్డు నుండి కూడా భారీ మెజార్టీ అవతలి పార్టీ వాళ్ళకు డిపాజిట్ లేకుండా మన కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి పార్టీ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఒక పేద ప్రజలే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, ఒక పేద ప్రజలే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు కృషి చేసినటువంటి ఇందిరమ్మ రాజ్యాంగం నుంచి నేడు రాహుల్ గాంధీ వారి వరకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పేద ప్రజల కోసమే పనిచేస్తున్నది. ఆ యొక్క సంకల్పాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకొని రేపు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఈ రోజు దామోదర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇవ్వడం వల్ల రేపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి దృష్ట్యా ముఖ్యమంత్రి దృష్ట్యా ఈ రోజు వారు వార్డు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు బాధ్యతలు ఇచ్చినందుకు మన సూర్యాపేటని అభివృద్ధి బంధాలు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇచ్చేసినటువంటి వార్డు నాయకులైనటువంటి శివ గారు మరియు కౌన్సిలర్లు దిలీప్ రెడ్డి గారు మరియు పట్టణ అధ్యక్షుడు అంజలి గారు మరి మిగతా కౌన్సిలర్లు మరియు పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే సార్వత్రిక ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలిపించాలని మన 16వ వార్డులోనే అత్యధిక శ్రమ పెట్టుకొని మన సర్వోత్తమ రెడ్డి గారు కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ శ్రద్ధలో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్. వాడికి వచ్చినాను 16వ వాడికి మీరు ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన పేరు పేరున అందరికీ నమస్కారాలు. మీ వార్డులో పరిస్థితి చూస్తుంటే సూర్యాపేట పట్టణంలో ఉన్నావా లేకపోతే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న విధంగా ఉన్నది. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. బండి పోవాలంటే కనీసం 15-20 నిమిషాలు పట్టింది మాకు వర్షంలో నీళ్ళలో బయటికి రావడానికి. అంత దయనీయమైన పరిస్థితి ఉన్నది 16వ వార్డులో. ఇక్కడ కొత్తగా అభివృద్ధి చెందుతున్న వార్డు, ఎందుకంటే చాలా మంది కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు ఈ వార్డులో. ఈ వార్డు పైన ప్రత్యేక దృష్టి పెడతాం. రేపు ఎన్నికలు అయిన తర్వాత మీ అందరికీ తెలుసు నాన్నగారికి సూర్యాపేట నియోజకవర్గ బాధ్యతలుగా వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఉంటాము. ఇక్కడ మీ వార్డు సమస్యల మీద తప్పకుండా స్పందించే వారిగా నేను ఉంటాను. ఈ 5 సంవత్సరాల పాటు కూడా మీకు ఏ ఆపద వచ్చినా అవసరం వచ్చినా 24 గంటలు మా ఇంటి తర్వాత తెరిచే ఉంటాయి. ఇక్కడ జహీర్ భాయ్ నాకు చిన్నప్పటి నుంచి చిరకాల స్నేహితుడు. వారిని కౌన్సిలర్ అన్నదానికంటే నా స్నేహితుడిగా సంబోధిస్తాను. ఎందుకంటే వారికి చిన్నప్పటి నాయకత్వంలో చిన్నప్పటి నుంచి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ అంటూ చూస్తూ పెరిగినారు. ఈ రోజు కూడా మా నాయకత్వం మీద మళ్ళీ నమ్మకంతో చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయన్నా మళ్ళీ పార్టీలోకి వస్తారంటే మనస్ఫూర్తిగా స్వాగతించి వారిని అభివృద్ధిలో పాటుపడించుకునే విధంగా వారిని ముందుకు తీసుకెళ్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాకు ఒక మంచి టీం దొరికింది. ఈరోజు మంచి యువకులు దొరికినారు. నేను కెప్టెన్ గా ఉండి ఈ యువ కౌన్సిలర్లతోటి పనిచేసే బాధ్యత మా నాన్నగారు దామన్న గారు కోచ్ గా ఉండి మాకు కోచింగ్ ఇస్తారు. ఈ మంచి ఏ మ్యాచ్ అయినా 6 కొట్టుడే మ్యాచ్ గెలుచుడే. రేపు మనం ఈ వార్డు నుంచి కూడా మంచి మెజారిటీ ఇచ్చి మనం రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలి. ఎందుకంటే మొన్న మనం స్వల్ప ఓట్లతో ఓడిపోయాం, 4,600 ఓట్లతో ఓడిపోయాం. అయినా బాధ లేదు, ఎందుకంటే మనం ఓడిపోయింది సాంకేతికంగా అయినా జగదీశ్వర్ రెడ్డి గారు 100 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెట్టి ఆయనకు వచ్చిన ఓట్లు 74,000 అయితే మన రూపాయి ఖర్చు పెట్టకుండా మనకు 70,500 ఓట్లు వచ్చినాయి. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం 1,00,000 ఓట్ల కన్నా తక్కువ రాకుండా మంచి 40,000 పైన మెజారిటీ చూపించినట్టయితే నాన్నగారికి రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒక గౌరవం ఉంటుందని చెప్పి ఆలోచనతోటి ఈ రోజు ఎన్నికల్లో నా స్నేహితుడు నా తోటి వాడిన రఘువీర్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నాను. ఖార్గే గారి నాయకత్వం, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ధన్యవాదాలు.